అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. దాదాపు 2 దశాబ్దాల తర్వాత సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో భారత్ టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ పరాజయం సగటు భారత క్రికెట్ అభిమాని గుండెని బరువెక్కించింది. మన గడ్డపై వాళ్ళు అద్భుతమైన ప్రదర్శన చేస్తుంటే మనోళ్ళు కనీసం పోటీ కూడా ఇవ్వకపోవటం భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణం ఎవరు? ఆటగాళ్ల వైఖరా లేదా కోచ్ నిర్ణయాల? అంటే చాలామంది ముక్త కంఠంతో విమర్శించేది మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్నే. భారత్ జట్టుతో, అది భారత గడ్డపై అంటే ఎలాంటి జట్టుకైనా వణికే. దానికి కారణం మన పిచ్చులు. స్వదేశంలో భారత్ను ఢీ కొట్టాలంటే పులితో ఫైటుకు ఎదురెళ్ళినట్టే. అందుకు తగ్గట్లుగానే స్వదేశంలో భారత్ రికార్డులు కూడా ఉన్నాయి. మన గడ్డపై మనమే హీరోలం. వచ్చిన ఏ టీం అయినా సరే 0తో వారి దేశానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. మన గడ్డపై, మన పిచ్చులపై మనమే 0లు అవుతున్నాం. ఎంతలా అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు భారత్లో టెస్ట్ సిరీస్ గెలవని సఫారీ టీంకు పూలపళ్ళెంలో మొత్తం మనం వాళ్ళ చేతుల్లో పెట్టినట్టుంది. దీంతో ఇప్పుడు నిస్సందేహంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వైపై అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. గతంలో గ్యారీ కిర్స్టన్ నుంచి రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఇలా ఎందరో కోచ్లు టీమిండియాకు అద్భుతమైనటువంటి విజయాలు అందించారు. కానీ గంభీర్ హయాంలోనే అత్యధిక ఓటములు, అతి తక్కువ కాలంలో 2 వైట్ వాష్లు చూశాం. ఇది కేవలం గంభీర్ కోచ్గా తీసుకున్న నిర్ణయాల వైఫల్యమేనా అంటే భారత అభిమానులు ఎస్ అంటున్నారు. ఆయన సెలక్షన్ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. టెస్ట్ మ్యాచ్లకు పిచ్చులను తనకు అనుకూలంగా తయారు చేయించుకున్నారన్న తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. కానీ ఫలితం ఏంటి? కోట లాంటి సొంత మైదానంలో కూడా చిత్తుగా ఓడిపోవటం దేనికి సంకేతం? అయితే ఈ ఓటమిపై ఘాటైన చర్చ నడుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ల రిటైర్మెంట్కు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీరే కారణమని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీనియర్ ఆటగాళ్లను తప్పించడం, లేనిపోని ఒత్తిడి తీసుకురావటం, ఇలాంటి అంశాలు జట్టులో అంతర్గత గందరగోళానికి దారితీశాయంటూ ఒక బలమైనటువంటి జట్టును ఏడాదిలోనే బలహీనపరిచేలా చేశాయంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. మరికొందరైతే గంభీర్ నీ సేవలిక చాలు, దిగిపో సామి అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. చూసారా? అంటే ఫ్యాన్సే చెప్తున్నారు డైరెక్ట్గా, గంభీర్ ఇక వద్దు, నువ్వు ఇక చాలు, ఇంకెన్ని వైట్ వాష్లు చూడాలి, ఇంకెంత ఘోరంగా మన టీమిండియా ఓడిపోవాలి, ఇంకా ఎన్ని పేలవమైనటువంటి ప్రదర్శనలు చూడాలి. మనం గొప్పగా ఆడినప్పుడు ఆహా ఓహో అని చెప్పి కీర్తిస్తాం కదా. ఒక్క వైట్ వాష్ అయితే, ఒక్కసారి ఘోరంగా ఓడిపోతే పచ్చి తిట్లు సోషల్ మీడియాలో తిడుతూ ఉన్నారు. కాబట్టి కేవలం గంభీర్ తీసుకునే నిర్ణయాల వల్లే, గంభీర్ ప్రవర్తన వల్లే, గంభీర్ ఆటగాళ్లను చూసేటువంటి విధానం వల్లే ఇలాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి. ఇంత ఘోరంగా ఓడిపోవటానికి వన్ అండ్ ఓన్లీ గంభీరే కారణం. గంభీర్ని పూర్తిగా ఆ కోచ్ పదవి నుంచి తప్పించేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక డిమాండ్ వినిపిస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు. మరొక కొత్త కోచ్ని తీసుకురావాల్సిందే, గంభీర్ అసలు వద్దు, గంభీర్ని ఇక సేవలు చాలని చెప్పండి అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉన్నారు. నిజంగానే ఇన్ని సంవత్సరాల తర్వాత మన గడ్డ మీద మనం గెలవాల్సిన మ్యాచ్ కూడా ఓడిపోతున్నామంటే ఇది కేవలం గంభీర్ తప్పిదం వల్లే అనిపిస్తుందా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, క్రికెట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, క్రికెట్ ఫ్యాన్స్ మీరు తప్పకుండా కామెంట్ చేయండి. గంభీర్ వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందా? గంభీర్ వల్లే ఇంత ఘోర పరాజయాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందా? గంభీర్ ప్లేస్లో ఇంకొక మెరుగైన కోచ్ను తీసుకురావాల్సిన అవసరం ఉందా? ప్లీజ్ కామెంట్.